హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. అచ్చు స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి. మనం చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిట్టి చిట్టి కాజాలను జ్యూసీగా చాలా బాగా ఉన్నాయి. ఇవి ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా ఒక తాంబాలం తీసుకొని అందులోకి మైదా పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ కప్పున్నర వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా పట్టి చూసుకోవాలన్నమాట. ముద్దలా అవుతే మనకి ఇప్పుడు నెయ్యి సరిపోయినట్టు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. ఇందులో కొద్ది వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా అవ్వాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని బాగా నాననిద్దాము. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము. పిండి నానేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. పిండి మనం కప్పున్నర తీసుకున్నాం కదా, 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ అంతా కరిగిపోవాలి. ఇప్పుడు ఇలా బెల్లం షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీలు ఇలా పగలగొట్టినట్టు వేసుకోవాలన్నమాట. ఒక 3 వరకు వేసుకోండి. లేత పాకం కంటే కొంచెం తక్కువ ఉండాలన్నమాట పాకం అనేది. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ ముదిరిపోవాలన్నమాట. కొంచెం జిగటగా ఉండాలి. ఇంకొంచెం కావాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు రెడీ అవుతుంది. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం లైట్గా చిక్కగా ఉండాలన్నమాట. ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కాజాలను ప్రిపేర్ చేసుకుందాము. పిండి కూడా నానిపోయి ఉంది. ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం పిండి తీసుకోండి. చపాతీ సరిపోయేంత ఒక ముద్ద తీసుకోండి. ఇప్పుడు పొడి పిండిని వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇంత మందం ఉంటే సరిపోతుంది. మనం చపాతీకి ఎంత మందం ఉంచుకుంటామో అంత మందం అయితే సరిపోతుంది. పొడి పిండిని చల్లుకోవాలి మొత్తం. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏది రాయనవసరం లేదు. ఇలా మొత్తం పిండి అంతా చపాతీకి పట్టించేసేయాలి. టైట్గా ఇలా చుట్టుకోవాలన్నమాట. టైట్గా చుట్టుకోవాలి, లూజ్గా కాకుండా. ఇట్లా కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంచేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ అప్లై చేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ముందుకి ఆనాలి కానీ వెనక్కి అనకూడదు, అంటే మళ్ళీ ఊడొచ్చేస్తుంది. అందుకోసం ఇలా ముందుకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కొంచెం ఎడ్జెస్ని వెనకాలని కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క పీస్ కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఒక పెన్సిల్ సైజు ఎంత సైజు ఉంటుందో అంత మందం అయితే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి.
మిగతాయి కూడా అలాగే చేసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు వేయించుకుందామండి వీటిని, ఈ కాజాలను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేడవద్దండి, మనం చేయి పెడితే గోరువెచ్చగా ఉండేంతనే ఉండాలి. ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొన్ని కొన్ని కాజాలను వేసేసుకోండి. మంటను తగ్గించుకొని ఉంచుకోవాలి. వాటంతలో అవే పైకి రావాలన్నమాట ఈ కాజాలు. చిన్నగా పైకి తేలుతున్నాయి చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడే కదిలించకూడదు. ఇలా అన్ని పైకి తేలిన తర్వాతనే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు అన్నమాట. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి, తీసేసుకుందాం వీటిని. డైరెక్ట్ మనం పాకంలోనే వేసేయాలి, వేడి వేడివి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసుకోవాలి. మరో అవి వేసుకునేదంటే స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోవాలి. కొంచెం చల్లారాలన్నమాట, మరీ వేడిగా ఉండొద్దు. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము. ఇలా డైరెక్ట్ పాకంలో వేసేసుకోవాలి, వేడి వేడివి. చూస్తున్నారు కదా. ఇలా వేసాక ఒక 2 నిమిషాల పాటు ఇందులోనే ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి, మరో అవి వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. మంటలు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. పైకి తెల్లిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఈ పాకంలోకి అయితే తీసేసుకోవాలండి. ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదండి ఇవాల్టి మన చిట్టి చిట్టి కాజాలు అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.